నాగబాబుకు రాజ్యసభ అంటూ వస్తున్న ప్రచారానికి జనసేన తెరదించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు రెడీ చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు.